బంగ్లాదేశ్‌లో ఇంట్లో ఉన్న హిందూ ఆడవాళ్ళని బయటికి లాక్కొచ్చి, పొట్టల మీద అక్కడ తన్ని, కొట్టి, జుట్లు పుట్టుకుని ఇంట్లో ఉన్న వాళ్ళని ఈడ్చుకొచ్చి రోడ్ల మీద పడేసి చిత్రహింసలు పెడుతున్నారట బంగ్లాదేశ్‌లో. అంతేకాకుండా నిన్న హిందూ అని తెలియంగానే ఒక అతన్ని ఉరితీసేట వాడు. రోడ్డు మీద కొట్టి. బంగ్లాదేశ్ గురించి చెప్పేదేంటంటే మోడీ గారు ఇప్పుడు చెప్తున్నారు. మ్యాప్‌లో లేకుండా చేస్తాం మా సంగతి తెలీదు. మేము పెట్టిన భిక్షతో బతికే మీరు కూడా ఇలాంటి ప్రయత్నాలు గానీ, పనులు గానీ హిందూ మహిళల్ని బయటకి తీసుకొస్తే ఊరుకునేది లేదని. హిందూ మహిళలకు గానీ, హిందువులకు గానీ బంగ్లాదేశ్‌లో వాళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే, ఏ దేశంలో అల్లర్లు జరిగినా సరే, ఏ కులాల గురించి అయినా సరే, ఆడవాళ్ళు మీ ఆయుధాలు తెచ్చుకొచ్చి రోడ్డు మీదకొచ్చి చితక్కొట్టేయండి. అంతేగాని వాడు జుట్టు పెట్టి కూడుకొస్తుంటే మీరు వాళ్ళతో పాటు వెళ్ళి ఏడవడాలు పెడబొబ్బాలొద్దు. పచ్చడి బండ్లు ఉంటాయి, కారాలు ఉంటాయి, ఆయుధాలు వంటింట్లోకి సంబంధించిన అట్లకాడలు, గరిట్లు ఏవో ఉంటాయి కదా, వాడితో కొట్టండి. మీకు ఇవన్నీ నేను చెప్పేది నవ్వులాటగా అనిపిస్తుంది కాదు. ఆ సిచ్యువేషన్లో మనం ఆ ప్లేస్లో ఉన్నా కూడా వాడెవడో మన్ని తంటం ఏంటి, మన్ని జుట్టుపుచ్చి కీడ్చుకెళ్ళడం ఏంటి, ఈ దేశాల గురించి రాష్ట్రాల గురించి ఏది మాట్లాడినా కులాల వాళ్ళని బయటకు తీసుకురావడం ఏంటి, హిందూ మహిళలంటే ఏదన్నా అల్లాటప్ప అనుకుంటున్నట్టున్నారు. అందుకని మీరందరూ కలిసి తిరిగి వాళ్ళ మీద దాడులు చేస్తేనే అక్కడ సైలెంట్లు అయ్యి తగ్గుతాయి. అది మనం అలుసుగా కనుక వాళ్ళకి వదిలేసి మనం ఏం చేయగలమంటే వెనక నుంచి కారాలు గీరాలు పచ్చడి బండ్లు రోకల బండలు బోల్డ్ ఆయుధాలు బలమైన ఉంటాయి వంటింట్లో, అవన్నీ తీసుకెళ్ళి చితక్కొట్టండి ఒకరోజు మహిళలందరూ కలిసి. రోడ్లు ఎక్కండి, ఎక్కి శుభ్రంగా ఎవడైతే అల్లర్లు చేసి హిందువుల్ని బయటకు తీసుకురండి, హిందువుల ఆడవాళ్ళని లోపల నుంచి బయటకు ఈడ్చుకురండి అని చెప్తున్నారో, ముందు వాళ్ళ ఫ్యామిలీని వాళ్ళని చితక్కొడితేనే వాళ్ళ లైన్లోకి వస్తారు. మీరు కూడా వాళ్ళ ఇళ్ళకి వెళ్ళిపోండి, శుభ్రంగా అక్కడ చితక్కొట్టండి, అప్పుడు వీళ్ళు లైన్లోకి వస్తారు. పోతే పోతే 4 ప్రాణాలు, కానీ మన పరువు మన ప్రతిష్ట మన హిందువు అని చెప్పి ఈ బ్రిటిష్ కాలం అయిపోయి బ్రిటిష్ పరిపాలన అయిపోయిన తర్వాత కూడా ఇంకా ఇలాంటి సన్నాసులు బయటకు వచ్చి దేశాన్ని ఇంకా పాడు చేస్తాము, మహిళల్ని పాడు చేస్తాము, మహిళల్ని ఇబ్బంది పెడతామంటే ఎందుకు ఊరుకోవాలండి? ఏమంటారు మీరు? నేను చెప్పిన తప్పైతే నా మాటలు వెనక్కి తీసుకుంటాను.